ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు కోట్ల రూపాయలు సంపాదించబోతున్నారని అర్థం చేసుకోవాలి. ఈ వీడియో చూడకపోతే మీరు కోట్ల రూపాయలు మిస్ అయినట్లే. అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో వారు ఆర్థిక పురోగతి సాధించే ముందు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోయే ముందు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో వివరంగా తెలుసుకుందాం. అలాగే మీకు దరిద్రం పట్టడానికి కొన్ని వస్తువులు కారణం. కుంభరాశి వారు ఎక్కడున్నా సరే ఈ వస్తువులను తీసి బయటకు విసిరేయండి, లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం. మరి ఆ వస్తువులు ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు. ఇది వాయుతత్వపు రాశి, అలాగే స్థిర రాశి అని కూడా చెప్పచ్చు. కుంభరాశిలో జన్మించిన వారు సాధారణంగా పొడవైన దృఢమైన శరీరాన్ని, అందమైన ముఖాన్ని కలిగి ఉంటారు. వారి ముఖంపై ఒక అందమైన వెలుగు ఉంటుంది. సుందరమైన రూపంలో ఎప్పటికీ సంతోషంగా, ఉల్లాసంగా బయట వారికి కనిపిస్తారు. సగం వయసులో కొద్దిగా లావయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరి జుట్టు గోధుమ రంగులో ఉంటుంది. వీరిని చూడగానే స్నేహపూర్వకంగా కనిపించే స్వభావాన్ని కలిగి ఉంటారు. కుంభరాశి వారు చాలా తెలివైన వారు, అదేవిధంగా మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. ఎదుటి వారిని చూడగానే ఖచ్చితంగా అంచనా వేసే నేర్పు వీరికి ఉంటుంది. నిజాలను తెలుసుకోవడంలో ఈ కుంభరాశి వారు చాలా నిపుణులు అని చెప్పచ్చు. వీరు చాలా చక్కటి ఏకాగ్రతను కలిగి ఉంటారు. కుంభరాశి వారు దయ, మానవత్వం అనే స్వభావాలను ఎంతో ప్రత్యేకంగా కలిగి ఉంటారు. అలాగే ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఓర్పు, స్థిరమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు. ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. పరిశోధాత్మకమైన శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి కొత్త విషయాలను కనుగొనే ఆసక్తి అధికంగా ఉంటుంది. చాలామందికి వీరు స్నేహితులుగా ఉంటారు. కొంతమంది స్నేహితులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఒంటరితనాన్ని కోరుకుంటూ ఉంటారు. అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో వారు ఆర్థిక పురోగతి సాధించే ముందు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోయే ముందు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో వివరంగా తెలుసుకుందాం. పురాణ శాస్త్రాల ప్రకారం స్వయాన శ్రీకృష్ణ భగవానుడి ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదుల వారికి వెల్లడించారట. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతక ప్రకారం చూస్తే వారి యొక్క జీవితంలో శుభ గడియలు రాబోయే ముందు, వారు కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాల వారికి కనిపిస్తాయి. అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు పశు పక్షాదుల రూపంలో, చిన్నపిల్లల రూపంలో, ఇలాంటి రూపాల్లో కానీ కొన్ని సంకేతాలు పంపిస్తానని ఆ శ్రీకృష్ణ భగవానుడు తెలిపాడు. కేవలం జ్ఞానవంతులు మాత్రమే ఈ సంకేతాలను అర్థం చేసుకుంటారని కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడు నారద మహర్షి వారికి చెప్పారు. అయితే ఈ రాశి వారి యొక్క జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఈ రాశి వారికి ఇంట్లోకి కప్పలు కానీ, పాములు కానీ, చీమలు కానీ వస్తే అది చాలా శుభప్రదమైన సంకేతం. ఈ కప్పలు కానీ, పాములు కానీ, చీమలు కానీ ఇంట్లోకి రావడం, భయపడడం, చిరాకు పడడం సర్వసాధారణం. కానీ ఇవి ఇంట్లోకి రావడం శుభప్రదమైన సంకేతము అని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇంటికి ఎవరైనా అతిథిగా వస్తే వారిని దేవుడి స్వరూపంగా భావించాలి. అతిథి మర్యాదలు మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. చిలక ఇంట్లోకి రావడం కూడా మీకు శుభప్రదమైన సంకేతంగా భావించడం జరుగుతుంది. ఎందుకంటే రామచిలుకకు కుబేరుడికి సంబంధం ఉంది. అంతేకాకుండా మన్మధుడి వాహనం కూడా ఈ రామచిలుక కాబట్టి ఇది శుభానికి ప్రతీక. జ్యోతిష శాస్త్రం ప్రకారం బుధగ్రహంతో కూడా దీనికి సంబంధం ఉంది. బుధుడు శోభకు చిహ్నం కాబట్టి చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సంపద కలుగుతుంది, లాభం కలుగుతుంది. వ్యాపారంలో ఉన్నవారు వ్యాపార అభివృద్ధిని ఖచ్చితంగా పొందుకుంటారు. వసూలు కాని రుణాలు కూడా ఖచ్చితంగా వసూలవుతాయి. తాబేలు రాక అనేది కూడా చాలా శుభప్రదమైన సంకేతం. ఇంట్లోకి తాబేలు రావడం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు. తాబేలు, చేపలు వంటి జలజీవులకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకొని వస్తుంది. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మ అవతారాన్ని సూచిస్తుంది. అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తూ ఉంటారు. తాబేలు ఇంట్లోకి రావడం అనేది లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా పరిగణించబడడం జరుగుతుంది. ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సును కూడా ఇది కలిగిస్తుంది. అంతేకాకుండా మానసికంగా కూడా మీరు చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని గడపగలుగుతారు. ఈ రాశి వారికి బ్రహ్మ ముహూర్తంలో అంటే దాదాపు 3 గంటల నుండి 5 గంటల సమయంలో ఎటువంటి అలారం లేకుండా అనుకోకుండా మీకు మెలకువ వస్తే త్వరలో మీకు మంచి రోజులు రాబోతున్నాయని, కోటీశ్వరులు కాబోతున్నారని దానికి సంకేతం.
ఎవరికైతే వారి చెయ్యని మరొకరు పట్టుకొని నడిపిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తే జీవితంలో మీకు భాగ్య ద్వారాలు తెరుచుకోబోతున్నాయని సంకేతం. ఈ విధంగా మీరు కోటీశ్వరులు కాబోయే ముందు ఇటువంటి కళ మీకు రావడం జరుగుతుంది. ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకొని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండగలుగుతారో అలాంటి వారి యొక్క జీవితంలో కూడా మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఇది వరకు మీకు ఊరికే కోపం వస్తూ ఉండేది, కానీ ఇప్పుడు మీరు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారు. అలాగే చిరునవ్వుతో అందరినీ కూడా మాట్లాడించగలుగుతున్నారు. ఈ మార్పుకు కారణం మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. మీ ఇంటి ముందుకు గోమాత వచ్చి మిమ్మల్ని ఆహారం అడుగుతూ ఉంటే కనుక మీకు రాబోయే కాలం అదృష్ట కాలం అని మీరు గుర్తించాలి. గోమాతను సకల దేవతా స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం. అటువంటి గోమాత అనుకోకుండా మీ ఇంటి ముందుకు వచ్చి తినడానికి ఏదైనా అడుగుతున్నట్లు మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతున్నాయని ఈ రాశి వ్యక్తులు అర్థం చేసుకోవాలి. సాక్షాత్తు హనుమంతుడి స్వరూపమైన కోతి వచ్చి ఎవరి ఇంట్లో అయితే ఆహార పదార్థాలను తీసుకుని తింటుందో వారి ఇంట్లో సిరి సంపదలు కలిసి వస్తాయని, వారు అతి త్వరలో ఉన్నత స్థానానికి వెళ్ళబోతున్నారని అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లోకి ఈ విధంగా కోతి వచ్చి ఆహార పదార్థాలను తీసుకుని తింటూ ఉంటే మీరు గాబరా పడవలసిన పని లేదు. సాక్షాత్తు ఆ హనుమంతుల వారే మీ యొక్క ఇంట్లోకి వచ్చినట్లుగా భావించండి. చక్కగా మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పేసి అనడానికి ఇది ఒక సంకేతం. ఎవరి ఇంట్లోకైతే చిన్నపిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటూ ఉన్నారో అలాంటి వారి ఇల్లు కూడా సుఖ సంతోషాలతో నిండబోతుందని, అలాగే వారి ఇంట్లో వివాహం కాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అతి త్వరలోనే వివాహం జరుగుతుందని కూడా దానికి సంకేతంగా మనం భావించాలి. చాలా వరకు చిన్నపిల్లలు పిలిస్తేనే వస్తూ ఉంటారు, కానీ పిలవకుండానే మీ ఇంట్లోకి వచ్చి వారు ఆడుకుంటున్నారు అంటే ఇది చాలా శుభప్రదమైన సంకేతం. ఎవరికైనా సరే హారతి ఇచ్చే సమయంలో భగవంతుడి రూపం చిరునవ్వుతో మీకు కనిపిస్తే మీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలగబోతూ ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. పురుషుడికి కుడి చెయ్యి, స్త్రీలకి ఎడమ చెయ్యి అదురుతున్నట్లుగా లేదా దురద పెడుతున్నట్లుగా కనుక ఉంటే అది చాలా శుభ సంకేతం. త్వరలో మీ ఇంట్లో శుభం కలుగుతుందని, అలాగే మీ ఇంట్లో భాగ్య ద్వారాలు తెచ్చుకోబోతున్నాయని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పని మీద మీరు బయటికి వెళ్ళే సమయంలో గోమాత కానీ సాధువు కానీ మీకు ఎదురు వస్తే అనుకున్న పని మీకు విజయవంతం అవుతుందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలు అయితే అనుభవిస్తూ ఉన్నారో వాటి నుంచి ఖచ్చితంగా మీకు విముక్తి లభించబోతుందని అర్థం చేసుకోవాలి. 2 తలల పాము ఇంట్లోకి వస్తే కూడా అది చాలా శుభప్రదమైన సంకేతం. చాలామంది భయపడిపోతూ ఉంటారు, దాన్ని చంపేంత వరకు వదిలిపెట్టారు. కానీ 2 తలల పాము ఇంట్లోకి వస్తే అది చాలా శుభం. ఎందుకంటే ఈ యొక్క 2 తలల పామును లక్ష్మీదేవి వాహనంగా చెప్తూ ఉంటారు. 2 తలల పాము కనిపించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఇది బయట పెద్దగా కనిపించదు, కానీ ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభం. ఈ విధంగా 2 తలల పాము ఇంట్లోకి వస్తే పూర్వం రోజుల్లో అయితే గుడ్లు ఆహారంగా ఇచ్చేవారు. తద్వారా ఇంట్లోనే అది తిరుగుతూ ఉండేది. ఈ పాము ఎవరికి హాని కోరదు. ఇంట్లోకి అది వస్తే డబ్బుకు ధాన్యానికి కొరత అనేది ఉండదు. అయితే దాన్ని చంపకుండా బయటకు పంపించడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో వారు కోటీశ్వరులు కాబోయే ముందు, వారికి మంచి రోజులు రాబోయే ముందు ఇటువంటి కొన్ని సంకేతాలు భగవంతుడు చూపిస్తాడు. ఈ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు ధనవంతులు కాబోతూ ఉన్నారని చెప్పేసి, వారి ఇంట్లో భాగ్య ద్వారాలు తెచ్చుకోబోతూ ఉన్నాయని, వారి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇక ఏ వస్తువుల వల్ల మీరు జీవితంలో పురోగతిని పొందలేకపోతున్నారో కూడా తెలుసుకుందాం. ఈ రాశి వారు మీ ఇంట్లో ఆగిపోయిన గడియారాలను వెంటనే తొలగించండి. అది గోడకు వేలాడే గడియారం కావచ్చు, మీ చేతికి పెట్టుకునే పాత వాచ్ కావచ్చు, లేదా పని చేయని టేబుల్ క్లాక్ అయినా సరే. కాలం ఆగిపోవడం అనేది మన జీవితంలో అభివృద్ధి పురోగతి కూడా ఆగిపోవడానికి ఒక బలమైన సంకేతం. ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే అది నిరంతరం ప్రతికూల శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది. ఇది మీ పనులలో అనవసరమైన ఆటంకాలు, జాప్యాలు జరగడానికి ఒక ముఖ్య కారణం అవుతుంది. ఈ రాశివారు ఎంతో ఆశయాలతో ముందుకు వెళ్ళే తత్వం కలవారు. కానీ ఆగిపోయిన కాలం అనే నెగిటివ్ ఎనర్జీ మీ పురోగతిని పూర్తిగా స్తంభింపజేస్తుంది. అందుకే వెంటనే వాటిని బాగు చేయించండి, లేదా ఏమాత్రం ఆలోచించకుండా ఇంటి నుండి బయటపడేస్తుంది. ముఖ్యంగా మన వంటగదిలో వాడే పగిలిన కప్పులు, సాసర్లు, అంచులు వదిలేసిన ప్లేట్లు, పగుళ్ళు వచ్చిన గ్లాసు గాజులు వంటివి మాత్రం ఏమాత్రం ఇంట్లో ఉంచుకోకూడదు. ఇవి దరిద్రానికి, అనారోగ్యానికి, అశాంతికి నిలువెత్తు చిహ్నాలని పండితులు, వాస్తుశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ పగిలిన పాత్రలో భుజించడం లేదా వాటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల
మీ ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి తీవ్రమైన హాని కలుగుతుంది. కాబట్టి మీ వంటగదిని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించి అలాంటివి ఏవైనా ఉన్నా వెంటనే బయటపడేసేయండి. పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం అరిష్టమని మన పెద్దలు ఎప్పటి నుండో చెప్తూ ఉన్న మాట ఇది. కేవలం మూఢనమ్మకం మాత్రం కాదు, దీని వెనుక లోతైన శాస్త్రీయ, మానసిక కారణం కూడా ఉంది. పగిలిన అద్దం కాంతిని సరిగ్గా పరావర్తనం చేయలేదు. దానివల్ల మన ప్రతిబింబం వికృతంగా ముక్కలుగా కనిపిస్తుంది. ఇది మన సబ్కాన్షియస్ మైండ్ మీద ప్రతికూల ప్రభావం చూపి మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాకుండా వాస్తుశాస్త్ర ప్రకారం పగిలిన అద్దం ఇంట్లోని సానుకూల శక్తిని విచ్ఛిన్నం చేసి ప్రతికూల శక్తిని రెట్టింపు చేస్తుంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, మనస్పర్ధలు, అనవసరమైన చిరాకులు, ఆర్థిక నష్టాలు పెరుగుతాయి. ఈ రాశి వారి మీ ఇంట్లో అద్దం పగిలి ఉంటే వెంటనే తొలగించండి. గమ్తో అంటించి వాడడం కూడా మహాదోషం. మీ పూజ గదిలో చిరిగిన, రంగు వెలిసిన, పగిలిన దేవుడి పటాలు లేదా విగ్రహాలు అస్సలు ఉంచుకోకూడదు. అలాంటి విగ్రహాలను, పటాలను పూజించడం వల్ల మనకు ఎటువంటి పూజా బలం దక్కకపోగా మహాదోషం చుట్టుకుంటుంది. ఇది మనం ఆ దైవాన్ని అవమానించినట్లే అవుతుంది. మన పూజ స్వీకరించబడదు. అలాగే ఒకే దేవుడికి సంబంధించిన 2-3 విగ్రహాలు లేదా చిత్రపటాలు పక్కపక్కనే పెట్టి పూజించకూడదు. ఉదాహరణకు 2 లక్ష్మీదేవి విగ్రహాలు, 3 వెంకటేశ్వర స్వామి పటాలు పక్కపక్కనే ఉంచడం వంటివి చేయకూడదు. మీ ఇంట్లో అదనంగా ఉన్న లేదా పగిలిన పటాలను, విగ్రహాలను ఏదైనా గుడిలో ఉన్న రావి చెట్టు కింద భక్తిగా పెట్టండి లేదా పారే నీటిలో కలపండి. చాలామంది తమ పెద్దల మీద ఉన్న ప్రేమతో, గౌరవంతో వారు వాడిన మంచాలు, చేతికర్రలు వంటి వస్తువులను ఇంట్లో భద్రంగా దాచుకుంటూ ఉంటారు. ఇవి భావోద్వేగపరంగా సరైనదే అయినప్పటికీ ఆధ్యాత్మికంగా, వాస్తుశాస్త్ర ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు. చనిపోయిన వారి ఆత్మ వారు వాడిన వస్తువులతో ఒక బలమైన బంధాన్ని పెంచుకొని ఈ భూలోకాన్ని, తమ వారిని విడిచి ఉన్నత లోకాలకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. దీనివల్ల వారి ఆత్మ శాంతించదు. అలాగే ఇంట్లో నివసించే వారికి అశాంతి, తెలియని ఆందోళన, పనులలో ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు వంటివి కలుగుతాయి. వారి ఆత్మ శాంతించాలంటే వారు వాడిన వస్తువులను పేదవారికి దానం చేయడం ఉత్తమమైన మార్గం. వారి బట్టలను, మంచం వంటి వస్తువులను అనవసరమైన వారికి దానం చేయకండి. ఈ 5 రకాల వస్తువులను మీ ఇంట్లో నుండి తొలగించిన తర్వాత లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి మీ ఇంట్లో మరికొన్ని సానుకూల మార్పులు కూడా చేయాలి. ఇంటి ద్వారం ఎప్పుడు శుభ్రంగా, పవిత్రంగా, ఆకర్షణీయంగా ఉండాలి. లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేది ముఖద్వారం గుండానే. కాబట్టి ప్రతిరోజు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందమైన ముగ్గులతో అలంకరించుకోవాలి. శుక్రవారం ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం వల్ల ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. ఒక తులసి కూడని ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఈ రాశివారు ఈ చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల గొప్ప గొప్ప ఫలితాలను చూస్తారు. వంటగది విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వంటగదిని అన్నపూర్ణాదేవి నివాసంగా భావించి ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా రాత్రిపూట ఎంగిలి గిన్నెలను షింకులో పేరుకుపోనివ్వకూడదు. అన్నపూర్ణాదేవి కొలువై ఉండే వంటగది అపరిశుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో ధనధాన్యాదులకు తీవ్రమైన లోటు ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేసుకుని ఒక బకెట్ నీటిలో కొద్దిగా కళ్ళు ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఆ నీటితో ఇల్లంతా తుడవడం వల్ల ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తి మొత్తం తొలగిపోతుంది. ఆ రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసి లలితా సహస్రనామం లేదా అష్టోత్తర శతనామావళి చదువుకోవడం ఈ కుంభరాశి వారికి అద్భుతమైన యోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. అలాగే కుంభరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే సంఖ్యలు 2, 4, 8 మరియు 11. అలాగే ఈ రాశి వారికి కలిసి వచ్చే అదృష్ట రంగులు నీలం, ముదురు నీలం, లేత నీలం, బ్లూ. ఈ రంగులు మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే కుంభరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రోజులు గురువారం, శుక్రవారం మరియు శనివారం. మీరు ఈ రోజుల్లో పైన తెలిపిన సంఖ్యలు లేదా రంగులను ఉపయోగించడం వల్ల మీరు చేసే పనులలో విజయం, మానసిక బలం మరియు మంచి శుభ ఫలితాలను పొందుకుంటారు. కుంభరాశికి శనీశ్వరుడు అధిపతి కాబట్టి ఆయన అనుగ్రహం పొందడానికి ఈ దానాలను శనివారం నాడు చేయడం చాలా మంచిది. శనిదేవునికి తైలాభిషేకం చేసిన తర్వాత లేదా పేదవారికి నువ్వుల నూనె దానం చేయడం, నల్ల మినపప్పును దానం చేయడం శని దోషాన్ని తగ్గిస్తుంది. పేదవారికి లేదా అవసరమైన వారికి నల్లని వస్త్రాలను దానం చేయడం, పాత చెప్పులు లేదా కొత్త పాదరక్షకాలను అవసరమైన వారికి దానం చేయడం, నిస్సహాయులకు, పేదవారికి ఆహారం లేదా భోజనం దానం చేయడం, అనాథ ఆశ్రమాలు, వృద్ధ ఆశ్రమాలు లేదా సామాజిక సంస్కరణ సంస్థలకు సహాయం చేయడం, నల్లని కుక్కలు లేదా ఆవులకు ఆహారం తినిపించడం, కాకులకు కూడా ఆహారం పెట్టడం వంటివి శని అనుగ్రహానికి చాలా మంచిది. కుంభరాశి వారు చేసే దాన ధర్మాల్లో నిస్వార్థ సేవ ప్రధానం. వారు పేరు ప్రఖ్యాతుల కోసం
కాకుండా నిజమైన మార్పు కోసం దానం చేయడానికి మొగ్గు చూపుతారు. వారి స్నేహ స్వభావం మరియు బృంద స్ఫూర్తి వల్ల వారు తరచుగా ఒక పెద్ద సమూహానికి లేదా సమాజానికి మేలు చేసే పనులలో భాగమవుతారు. దానం ఎప్పుడూ అవసరానికి తగ్గట్టు నిజమైన హృదయంతో చేయడం వల్ల మీరు పూర్తి శుభ ఫలితాలతో పాటు రెట్టింపు పుణ్య ఫలితాన్ని కూడా పొందుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.